హలో గైస్, వెల్కమ్ టు ఆటో ఇన్సైట్స్ తెలుగు. ఇక్కడ మీరు చూస్తుంది ఇది ఆల్ న్యూ క్రెటా ఎలక్ట్రిక్. క్రెటాకి ఎలక్ట్రిక్ ఆల్టర్నేటివ్. ఈ కార్ కంప్లీట్ వాక్ అరౌండ్ అయితే ఇప్పుడు మనం చేద్దాం, అండ్ డ్రైవ్ రివ్యూ కూడా ఉంది. సో లాస్ట్ వరకు చూడండి. ఇప్పటి వరకు మేము మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఆటోమోటివ్ కాంటెంట్ ఇంకా వస్తూనే ఉంటుంది. ఫస్ట్ అయితే లుక్స్లో ఎలాంటి మేజర్ చేంజ్ లేదు. ఇక్కడ మీరు చూడొచ్చు, ఆల్మోస్ట్ క్రెటాలానే కనిపిస్తుంది. క్రెటా ఎన్లైన్కి కొంచెం సిమిలర్గా ఉంటుందన్నమాట. ఇక్కడ ఫ్రంట్లో మీరు చూసుకున్నట్లయితే పిక్సెల్ కైండ్ ఆఫ్ డిజైన్ ఇచ్చారు. ఇది ఒక్కటే ఇక్కడ మనకు చేంజ్ అవుతుంది. క్విక్గా డైమెన్షన్స్ గురించి మాట్లాడేసుకుందాం. ఫస్ట్ లెంత్ 4340 mm, విత్ 1790 mm, హైట్ వచ్చేసి 1655 mm. ఇది కొంచెం ఇంక్రీజ్ అయిందనమాట క్రెటాతో కంపేర్ చేసుకుంటే, 20 mm టు బి ప్రిసైజ్. అండ్ వీల్ బేస్ చూసుకున్నట్లయితే 2610 mm. గ్రౌండ్ క్లియరెన్స్ 200 mm ఉంది. ఒరిజినల్ క్రెటాలో మనకు 190 mm వస్తుంది. సో ఇందులో 10 mm ఎక్కువ ఉందన్నమాట. ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ ఉండాలి, ఎందుకంటే బ్యాటరీ ప్యాక్ దీని కిందే మౌంట్ చేసి ఉంది, అందుకని చెప్పి. ఇప్పుడు ఫ్రంట్ డిజైన్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఫ్రంట్ ఇందాక చెప్పినట్టు డిజైన్లో మనకి మేజర్ చేంజెస్ అయితే లేవు, చూడడానికి సిమిలర్గానే ఉంటుంది. ఇక్కడ ఫ్రంట్ పార్కింగ్ కెమెరా ఉంది. ఇందులో 360 పార్కింగ్ కెమెరా వస్తుంది అనమాట, విత్ ఆల్ పార్కింగ్ సెన్సర్స్. లెవెల్ 2 ADAS కూడా ఉంది ఇందులో. ఇక్కడ మీరు కెమెరా చూడొచ్చు. ఇది కార్కి లాక్, అన్లాక్, హోల్డ్ అండ్ బూట్ ఓపెనింగ్ బటన్ ఉంది. హోల్డ్ అంటే కార్ స్టార్ట్ చేయడానికి. సో ఇవి డిఆర్ఎల్స్. హెడ్లైట్ డిజైన్ ఇలా ఉంటుందన్నమాట, సిమిలర్గానే ఉంది క్రెటాకి. ఇది పిక్సెల్ డిజైన్ నేను చెప్పినట్టు. ఈ ఫ్లాప్స్ ఉన్నాయి కదా, ఇవి యాక్టివ్ ఫ్లాప్స్ అనమాట. సో ఏరోడైనమిక్స్ కోసం కానీ ఆర్ హీట్ ఎక్కువైనప్పుడు ఇవి ఓపెన్ అవుతాయి టు ప్రొవైడ్ మోర్ ఎయిర్. ఛార్జ్ కూడా ఎక్కడి నుంచే చేసుకోవాలి. అండ్ ఇప్పుడు మీకు కనిపిస్తుందో లేదో, ఇది యాక్చువల్లీ లైట్. మన కార్ ఛార్జింగ్ ఎంత ఉందో దాన్ని బట్టి ఈ లైట్ చేంజ్ అవుతూ ఉంటుంది. అండ్ ఇక్కడ కూడా లెవెల్స్ చూపిస్తుంది అనమాట బ్యాటరీది, ఎంత ఛార్జ్ అయ్యిందని చెప్పి. అది చాలా యూస్ఫుల్ ఫీచర్. అండ్ ఇవి పార్కింగ్ సెన్సర్స్, ఇక్కడ మీరు చూడొచ్చు. బ్యాటరీ ప్యాక్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. ఇందులో 2 బ్యాటరీ ప్యాక్స్ ఉన్నాయి మనకి. 42 kWh బ్యాటరీ ఒకటి, 51.4 kWh బ్యాటరీ ఒకటి. 42 kWhలో 4 వేరియంట్స్ ఉన్నాయి: ఎగ్జిక్యూటివ్, స్మార్ట్ ఆప్షనల్ అండ్ ప్రీమియం అని చెప్పి. సో ఇందులో మీకు బ్యాటరీ రేంజ్, టాప్ స్పీడ్స్, యాక్సలరేషన్ అంతా సేమ్ ఉంటుందన్నమాట. కొన్ని ఫీచర్స్ అయితే చేంజ్ అవుతాయి. అదే 51.4 kWh బ్యాటరీలో 2 వేరియంట్స్ ఉన్నాయి: స్మార్ట్ ఆప్షనల్ ఎల్ఆర్ అంటే లాంగ్ రేంజ్ అని చెప్పి, ఎక్సలెన్స్ ఎల్ఆర్. అదే మీరు ఇక్కడ చూస్తున్నారు, ఇది టాప్ ఆఫ్ ది లైన్ వేరియంట్ అనమాట. అండ్ కలర్ ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఇందులో మనకు కంప్లీట్గా 5 మెటాలిక్ ఆప్షన్స్ ఉన్నాయి, 3 మ్యాట్ ఆప్షన్స్ అండ్ 2 డ్యూయల్ టోన్ ఆప్షన్స్. రేంజ్ చూసుకున్నట్లయితే 42 kWh బ్యాటరీ 390 km రేంజ్ ఇస్తుంది. అండ్ 135 horsepower, 255 Nm ఆఫ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. ఇక్కడ మీరు చూస్తుంది 51.4 kWh బ్యాటరీ. ఇది 473 km రేంజ్ అండ్ 171 horsepower, 255 Nm ఆఫ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ 0 to 100 జస్ట్ 7.9 secondsలో రీచ్ అవుతుంది అనమాట. ఇది క్రెటా ఎన్లైన్ కంటే ఒక 1 second ఫాస్టర్. సో స్లో కార్ అయితే కాదు ఇది, జస్ట్ పేపర్ మీద పవర్ ఫిగర్స్ తక్కువ ఉన్నాయి, బట్ యాక్సలరేషన్ అయితే చాలా బాగుంది. డ్రైవ్ రివ్యూలో చూద్దాం అదొకసారి. ఛార్జింగ్ టైమ్స్ గురించి కూడా ఒకసారి మాట్లాడేసుకుందాం. ఛార్జింగ్ టైమ్స్ మనకి ఇందులో పోర్టబుల్ ఛార్జర్ వస్తుంది స్టాండర్డ్. అది 3.2 kW ఛార్జర్. అది దాంతో ఓవర్ నైట్ ఛార్జ్ చేయాలి. అండ్ ఇంట్లో హోమ్ ఇన్స్టలేషన్కి ఒక ఛార్జర్ వస్తుంది, అది 11 kW ఫాస్ట్ ఛార్జర్. దాంతో అయితే 4 hours పడుతుంది 42 kWh బ్యాటరీ ఛార్జ్ చేయడానికి. 4 hours 50 minutes పడుతుంది 51.4 kWh బ్యాటరీ ఛార్జ్ చేయడానికి. డీసెంట్ నెంబర్సే. ఇప్పుడు నేను చెప్పింది 10 to 100% ఛార్జ్ చేయడానికి, 80% కాదు. సో రియలీ గుడ్. ఈ ఫాస్ట్ ఛార్జర్ మీరు ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటే ఇన్ కేస్ దానికి 75,000 ఎక్స్ట్రా పే చేయాలి. నెక్స్ట్
DC ఫాస్ట్ ఛార్జర్ 50 కిలోవాట్ వస్తుంది అనమాట. దాంతో అయితే 58 మినిట్స్లో ఛార్జ్ అయిపోతుంది 10 to 80%. ఇంకా 100 కిలోవాట్ ఛార్జర్ మీద కూడా వర్క్ చేస్తామని చెప్పారు. అది సాఫ్ట్వేర్ అప్డేట్లో ఇస్తారంట. హార్డ్వేర్ అయితే ఉంది కార్లో, అది వస్తే ఇంకా టైమింగ్స్ తగ్గిపోతాయి. లైక్ అరౌండ్ 30 మినిట్స్లో ఛార్జ్ అయిపోతుంది ఫుల్. ఇప్పుడు ఒకసారి ఫ్రంక్ ఓపెన్ చేసి చూద్దాం స్పేస్ ఎంత ఉందో. ఇది ఫ్రంక్. ఇందులో జస్ట్ 22 లీటర్ స్టోరేజ్ స్పేస్ ఉంటుంది మనకి, ఎక్కువ కాదు, బట్ డీసెంట్గానే ఉంది. ఇక్కడ మనకి హైడ్రాలిక్ స్టడ్స్ లేవన్నమాట, మాన్యువల్గా క్లోజ్ చేయాలి. సింగిల్ హ్యాండ్తో లిఫ్ట్ చేయడం, సింగిల్ హ్యాండ్తో క్లోజ్ చేయడం అనేది జరగదు. హుడ్ కూడా చాలా హెవీగా ఉంది. ఏరో వీల్స్ వస్తాయి అన్నమాట ఇందులో. 215/60 R17 వీల్ సైజ్. అండ్ ఇందులో మనకి రీజన్ కూడా వస్తుంది. టోటల్ 4 లెవెల్స్ ఉంటాయి అనుకుంటా. రీజన్ వల్ల ఏమవుతుందంటే మనం బ్రేక్ చేయకపోయినా సరే కార్ డీసెలరేట్ అయిపోతుంది. అది నేను టెస్ట్ చేసి చూపిస్తాను ఒకసారి డ్రైవ్ చేసినప్పుడు. అండ్ ఆల్ 4 వీల్స్కి 4 డిస్క్ బ్రేక్స్ వస్తాయి. సో సేఫ్టీలో కాంప్రమైజెస్ లేవు. బ్రేక్ బై వైర్ అయితే రాదు ఇందులో, కానీ బ్రేకింగ్ బాగానే ఉంది. నేను ఒకసారి టెస్ట్ చేసా, మళ్ళీ ఒకసారి మీకు చూపిస్తా. ఇవి వీల్స్ గురించి. అండ్ క్లాడింగ్ ఉంది ఇక్కడ నుంచి ఆల్ ది వే బ్యాక్ వరకు ఉంటుందన్నమాట. ఇది ORVM డిజైన్. ఇండికేటర్ ఇంటిగ్రేట్ చేసి ఉంది ఇక్కడ. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఒక కెమెరా ఉంది. ఇందాక నేను చెప్పినట్టు ఇందులో 360 డిగ్రీ పార్కింగ్ కెమెరా వస్తుంది కాబట్టి. రూఫ్ రైల్స్ ఇచ్చారు. ఇవి ఫంక్షనల్లో కాదో తెలియదు, బట్ చూడడానికి అయితే బాగున్నాయి. ప్రాపర్ సన్ రూఫ్ వస్తుంది ఇందులో. మనం BE6లో చూసినట్టు మూన్ రూఫ్ కాదు, ఇది సన్ రూఫ్. ఓపెన్ చేసి చూపిస్తా ఓపెనింగ్ ఏరియా ఎంత ఉందో. ఇది సైడ్ డిజైన్. క్రెటా నుంచి ఎక్కువ డిఫరెంట్ అయితే ఏం లేదు. అది ఒక విధంగా మంచిదే, ఎందుకంటే క్రెటా ఈ మార్కెట్లో హైయెస్ట్ సెల్లింగ్ కార్ అనమాట ఈ సెగ్మెంట్లో. సో అంతమంది తీసుకుంటున్నారంటే డెఫినెట్గా డిజైన్ బాగుందని. రేర్ వీల్ కూడా సేమ్, ఫ్రంట్ వీల్ ఎంత ప్రొఫైల్ ఉందో ఆ సేమ్ రేర్ వీల్ కూడా అంతే ఉంటుంది. అండ్ ఇక్కడ స్పాయిలర్ ఉంది, హై మౌంట్ స్టాప్ ల్యాంప్, రేర్ వైపర్ కూడా ఆఫర్ చేశారు మనకి. ఇక్కడ షార్క్ ఫిన్ యాంటీనా ఉంది. ఇది రేర్ డిజైన్. ఇక్కడ క్రెటా 3D క్రోమ్ లోగో, కనెక్టెడ్ టైల్ లైట్ అయితే ఉందన్నమాట. ఇక్కడ రివర్స్ పార్కింగ్ కెమెరా అండ్ పార్కింగ్ సెన్సర్స్ ఇక్కడ ఉన్నాయి. టోటల్గా 4 సెన్సర్స్ ఇచ్చారు. అగైన్ రేర్ బంపర్ కూడా పిక్సెల్ డిజైన్తోనే ఉంది. ఇక్కడ ఎలక్ట్రిక్ బ్యాడ్జింగ్. సో ఇప్పుడు బూట్ స్పేస్ ఎంత ఉందో ఒకసారి చూద్దాం. సో ఇది ఇందులో మనకి 433 లీటర్స్ బూట్ స్పేస్ వస్తుంది. ఇక్కడైతే పార్షల్ ట్రే ఉంది. డీసెంట్ బూట్ స్పేస్. ఎలక్ట్రిక్ అయినప్పటికీ బూట్ స్పేస్లో చేంజెస్ లేవు పెద్దగా ఐసీ క్రెటాకి అండ్ ఎలక్ట్రిక్ క్రెటాకి. ఇక్కడ బోస్ స్పీకర్స్ ఉన్నాయి. ఇందులో 8 స్పీకర్స్ వస్తాయన్నమాట కంప్లీట్గా బోస్వి. సెంట్రల్ స్పీకర్ ఉంటుంది అండ్ సబ్ వూఫర్ కూడా ఉంటుంది. ఇది నేను ఇందాక మీకు చెప్పిన పోర్టబుల్ ఛార్జర్ 3.2 కిలోవాట్ ఇది. అండ్ స్పేర్ వీల్ ఒకసారి చూద్దాం. ఇది స్పేర్ వీల్ 215/60 R17. సో ఫుల్ సైజ్ స్పేర్ వీల్ ఉంది, కానీ ఇది అలాయ్ వీల్ కాదు, స్టీల్ వీల్. దట్స్ అబౌట్ ది బూట్ స్పేస్. ఇక్కడ బూట్ క్లోజ్ చేసుకోవడానికి బటన్స్ అయితే ఏం లేవు, మాన్యువల్గానే క్లోజ్ చేయాలి. ఇప్పుడు ఒకసారి రేర్ ప్యాసింజర్ స్పేస్ ఎలా ఉందో చూద్దాం. ఇది డోర్ హ్యాండిల్స్ బాడీ కలర్లో ఉన్నాయి. డోర్స్ అయితే వైడే ఓపెన్ అవుతున్నాయి, ఎంట్రీ ఎగ్జిట్లో ప్రాబ్లం ఉండదు. ఇక్కడ మనకి సన్ బ్లైండ్ ఇచ్చారు. లీవర్స్ అండ్ డోర్ లాక్ అండ్ అన్లాక్ క్రోమ్ కలర్లో ఉన్నాయి. విండో అప్ అండ్ డౌన్ అండ్ ఇక్కడ కొంచెం స్టోరేజ్ స్పేస్ ఉంది. ఇది బాటిల్ స్టోరేజ్ స్పేస్. సిల్ ప్లేట్ ఆఫర్ చేశారు ఇక్కడ. ఇందాక నేను చెప్పినట్టు బోస్ స్పీకర్ సిస్టమ్ వస్తుంది అందులో. సౌండ్ కూడా ఒకసారి టెస్ట్ చేద్దాం మనం. ఇక్కడ కలర్ కాంబినేషన్ మీరు చూడొచ్చు, బ్లాక్ అండ్ బేజ్ కాంబినేషన్లో ఉందన్నమాట.
మనం హ్యాండ్ అయితే ఎక్కడైతే రెస్ట్ చేసుకుంటామో అక్కడ సాఫ్ట్ టచ్ ఇచ్చారు, రిమైనింగ్ అంతా హార్డ్ ప్లాస్టిక్ ఉంది. విండో ఏరియా కూడా డీసెంట్గానే ఉంది, సో మీకు లోపల కూర్చున్నప్పుడు క్లాస్ట్రోఫోబిక్ ఫీలింగ్ అనేది ఉండదు. ఇలా ఈ సన్ వైజర్ని మనం సెట్ చేసుకోవచ్చు. ఇది కూడా మాన్యువలే, ఆటోమేటిక్ కాదు. ఇవి ఇంటీరియర్స్ కూడా బ్లాక్ అండ్ బేజ్ కాంబినేషన్లో ఉన్నాయి. రేర్ ప్యాసింజర్ సీట్ స్పేస్ ఎలా ఉంది ఇప్పుడు ఒకసారి చూద్దాం. డోర్ థర్డ్ ఒకసారి వినండి. సేఫ్టీ రేటింగ్స్ అయితే మనకు ఇంకా రాలేదు. వర్నా 5 స్టార్ స్కోర్ చేసింది, క్రెటాకి ఎలాంటి సేఫ్టీ రేటింగ్ రాలేదు, కానీ డోర్ థర్డ్ అయితే బాగానే ఉంది. సో ఇది. అండ్ లెగ్ రూమ్ డీసెంట్గానే ఉంది, నాట్ బ్యాడ్. హెడ్ రూమ్ కూడా 6 feet టాల్ ఉన్నా సరే ప్రాబ్లం ఉండదు. ఇక్కడ రీడింగ్ ల్యాంప్ ఇచ్చారు, గ్రాబ్ హ్యాండిల్. రిక్లైన్ యాంగిల్లో అయితే డెఫినెట్గా చేంజ్ వచ్చింది. రిక్లైన్ యాంగిల్ కొద్దిగా చేంజ్ చేసినట్టున్నారు, క్లియర్గా తెలుస్తుంది. బట్ నాకు తెలిసి టాల్ ప్యాసింజర్స్ ఉంటే వాళ్ళకి హెడ్ రూమ్లో ప్రాబ్లం రాకపోవచ్చు, కానీ కాళ్ళు స్ట్రెచ్ చేసుకోవడానికి కొద్దిగా ప్రాబ్లం అవుతుంది. నా హైట్ 5'10", నాకే కొంచెం క్రాంప్డ్ ఫీలింగ్ ఉంది ఇక్కడ. సో 6 feet ఉన్న వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది అవ్వచ్చు. అండ్ కన్వీనియన్స్ ఫీచర్స్ అయితే చాలా ఉన్నాయి ఇందులో. లైక్ నేను ఇందాక మీకు చెప్పినట్టు సన్ బ్లైండ్ వస్తుంది, ఇలా క్లోజ్ చేయొచ్చు. అండ్ ఫ్రంట్ ప్యాసింజర్ సీట్ వెనక అండ్ డ్రైవర్ సీట్ వెనకాల ఏమైనా వర్క్ చేసుకోవాలంటే ఈ ఆప్షన్ కూడా ఉంది. అండ్ కప్ హోల్డర్ కూడా ఉంది ఇక్కడ, ఇది క్లిక్ చేస్తే కప్ హోల్డర్ బయటకు వస్తుంది. మ్యాక్సిమం వెయిట్ 3.5 kgs అని ఉంది, సో ల్యాప్టాప్స్ కానీ ట్యాబ్లెట్స్ కానీ ఈజీగా ఫిట్ అయిపోతాయి ఇక్కడ. అగైన్ ఇలా ఫోల్డ్ చేసేయచ్చు, దట్స్ ఎ గుడ్ థింగ్. అండ్ ఇదే కాకుండా ఇక్కడ మీరు చూసినట్లయితే 2 సెట్టింగ్స్ ఉన్నాయి. ఇలా ఫ్రంట్ ప్యాసింజర్ సీట్ని ఇక్కడి నుంచే ఫ్రంట్కి బ్యాక్కి మూవ్ చేయొచ్చు అనమాట. యాజ్ యూ కెన్ సీ, ఇక్కడి నుంచే కంట్రోల్ చేయొచ్చు. ఇది ఏసీ వెంట్స్ డిజైన్, నార్మల్ క్రెటాలో ఎలాగైతే ఉంటుందో అలానే ఉంది. ఇక్కడ 2 Type-C ఛార్జింగ్ పోర్ట్స్ ఇచ్చారు. ఇది మొబైల్ స్టోరేజ్ స్పేస్. ఫ్లోర్ అయితే కంప్లీట్గా ఫ్లాట్గానే ఉంది, మధ్యలో కొద్దిగా హంప్ ఉంది అంతే, కానీ ముగ్గురు అయితే కంఫర్టబుల్గా కూర్చోవచ్చు. సెంటర్లో ఆర్మ్ రెస్ట్ ఉంది విత్ 2 కప్ హోల్డర్స్. సెంటర్ ప్యాసింజర్స్కి హెడ్ రెస్ట్ లేదు, ఓన్లీ 2 passengers మాత్రమే హెడ్ రెస్ట్ ఉంది, అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ఇది. బట్ అందరికీ సీట్ బెల్ట్స్ అయితే వస్తాయి. అండ్ ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్ ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ ఆప్షన్ కూడా ఉంది. ఇప్పుడు డ్రైవర్ సైడ్ ఒకసారి చూద్దాం. అంతకంటే ముందు ఈ కార్లో ఒక NFC ఫీచర్ వస్తుంది. అదేంటంటే మీరు అప్ టు 3 members వరకు ఆ కీని షేర్ చేసుకోవచ్చు. వాళ్ళ దగ్గర ఈ కార్ కీ లేకపోయినా జస్ట్ ఫోన్ ట్యాప్ చేస్తే కార్ అన్లాక్ అవుతుంది అనమాట. రియలీ కూల్ ఫీచర్. అండ్ ఇక్కడ ఓవర్వ్యూ మీరు చూసుకుంటే బ్లైండ్ స్పాట్ డిటెక్షన్ ఉంది ఇక్కడ. ఓపెన్ చేసేద్దాం ఒకసారి. ఇది ఓపెనింగ్ ఏరియా, చాలా వైడ్ ఓపెన్ అవుతుంది డ్రైవర్ సైడ్ డోర్ కూడా. అండ్ ఇందాక నేను చెప్పినట్టు బ్లాక్ అండ్ బేజ్ కలర్లో ఉంది ఇంటీరియర్ అంతా. అగైన్ ఈ లీవర్ డోర్ లాక్ అండ్ అన్లాక్ క్రోమ్ ఫినిషింగ్లో ఉంది. సీట్కి మెమరీ ఫంక్షన్స్ ఉంటాయి, 2 మెమరీ ఫంక్షన్స్ ఇక్కడ ఉన్నాయి. సో మీకు నచ్చినట్టు మీరు సెట్ చేసుకోవచ్చు వీటిని. ఇవి ORVM కంట్రోల్స్, ఇది ORVMs ఫోల్డ్ అండ్ అన్ఫోల్డ్ చేసుకోవడానికి. డోర్ లాక్ అండ్ అన్లాక్, 1 touch అప్ అండ్ డౌన్ ఉంది డ్రైవర్ సైడ్ విండోకి, రిమైనింగ్ అన్నీ కూడా పవర్ విండోస్. ఇది చైల్డ్ లాక్. ఇక్కడ మొబైల్ స్టోరేజ్ స్పేస్ ఉంది, ఇది బాటిల్ స్టోరేజ్ స్పేస్. అండ్ సీట్ అడ్జస్ట్మెంట్ చూసుకున్నట్లయితే ఇది 8-way పవర్ అడ్జస్టబుల్ సీట్. ఇందులో జస్ట్ డ్రైవర్ సీట్ మాత్రమే పవర్ అడ్జస్టబుల్ కాదు, ఫ్రంట్ ప్యాసింజర్ సీట్ కూడా 8-way పవర్ అడ్జస్టబులే. దట్స్ రియలీ గ్రేట్. ఇక్కడ నుంచి మీరు సీట్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. వెల్కమ్ ఫీచర్ కూడా ఉంది, సో మీరు డోర్ ఓపెన్ చేసినప్పుడు ఆటోమేటిక్గా సీట్స్ వెనక్కి వెళ్తాయి, మళ్ళీ లోపలికి వెళ్ళి కూర్చోగానే ఒరిజినల్ పొజిషన్కి వచ్చేస్తాయి అన్నమాట. ఇక్కడ కంట్రోల్ చూసుకున్నట్లయితే స్టార్ట్ అండ్ స్టాప్ సిస్టమ్ ఇక్కడ ఉంది. అండ్ ఇది హిల్ డిసెంట్ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్ ఆన్ అండ్ ఆఫ్, పార్కింగ్ సెన్సర్స్, హెడ్లైట్ లెవెలర్ ఇక్కడ ఉంది. ఇది ఏసీ వెంట్స్ డిజైన్. అండ్ సెంట్రల్ స్పీకర్ ఇక్కడ ఉందన్నమాట. ఇందాక నేను చెప్పాను కదా, సెంట్రల్ స్పీకర్ అండ్ సబ్ వూఫర్ 2 ఉంటాయి. ఇది సీట్స్ డిజైన్, కంప్లీట్గా బేజ్ కాంబినేషన్లో ఉంది. వెంటిలేటెడ్ సీట్స్ ఇవి, అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ కూడా వస్తుంది ఫర్ బోత్ ఫ్రంట్ ప్యాసింజర్స్. ఇప్పుడైతే కార్లోకి వెళ్ళిపోదాం, ఇంకా ఫీచర్స్ గురించి మాట్లాడుకుందాం. ఎంట్రీ అండ్ ఎగ్జిట్లో అయితే ప్రాబ్లం లేదు, కంఫర్టబుల్గానే ఉంది. అండ్ ఈ క్యాబిన్
ఎయిరీగా ఉందన్నమాట, అసలు కంజెస్టెడ్గా అనిపించట్లేదు, చాలా బాగుంది చూడడానికి. ఇది ఒక ఓషన్ థీమ్తో వస్తుంది. ambient లైట్స్ మీరు ఇక్కడ చూస్తే బ్లూ కలర్లో ఉంటాయి. గేర్ సెలెక్టర్ అనేది ఇక్కడ ఉంది దీనికి. ఇక్కడ మీరు చూస్తే డ్రైవ్, న్యూట్రల్, రేర్ అని ఉంది. దీన్ని ఎలా యాక్టివేట్ చేయాలంటే జస్ట్ బ్రేక్ ప్రెస్ చేసి ఇలా టర్న్ చేస్తే చాలు. న్యూట్రల్, డ్రైవ్, మనకు కావాల్సిన డ్రైవింగ్ మోడ్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ పార్క్ చేయడానికి ఇక్కడ బటన్ ఉంది, దీన్ని ఇలా ప్రెస్ చేస్తే పార్కింగ్లోకి వెళ్ళిపోతుంది అనమాట. పార్కింగ్ బ్రేక్ ఆటోమేటిక్గా అప్లైడ్ అని చూపిస్తుంది ఇక్కడ. దట్స్ అబౌట్ ది గేరింగ్ సిస్టమ్. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇవి 10.25 ఇంచ్ స్క్రీన్స్ అనమాట, బోత్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్. చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది అందులో. ఫస్ట్ వాటి గురించి మాట్లాడుకునే ముందు స్టీరింగ్ వీల్ ఒకసారి చూసేద్దాం. ఇది 3 స్పోక్ స్టీరింగ్ వీల్. డిజైన్ అయితే చాలా బాగుంది, ఫ్లాట్ బాటమ్ రాదు, బట్ ఇట్ లుక్స్ వెరీ గుడ్. ఇక్కడ హ్యూండై లోగో లేదు, ఇది మార్స్ కోడ్లో హ్యూండై లోగో, హ్యూండై అంట, మరేమో తెలీదు. మీలో ఎవరైనా మార్స్ కోడ్ తెలిసి ఉంటే చెప్పండి ఇదేంటో. హార్న్ సెంటర్లో ఉంది, ఇది హార్న్ సౌండ్. ఎయిర్ బ్యాగ్, ఇందులో 6 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి కంప్లీట్గా, సో సేఫ్టీలో కూడా ప్రాబ్లం లేదు. ఇక్కడ స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ ఉన్నాయి. ఇట్ సైడ్ మనకి డ్రైవింగ్ కంట్రోల్స్ అనమాట, లైక్ అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ సెట్టింగ్స్ ఇవి. ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ స్పీడ్ మనం సెట్ చేసుకోవచ్చు ఎంతవరకు వెళ్ళొచ్చు అని. సో 30, 29 ఇలా చేంజ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ ఇది ఎంఐడి చేంజ్ చేసుకోవడానికి. ఒకసారి ఎంఐడి కంట్రోల్స్ చూద్దాం. ఇక్కడ మీరు చూస్తే కరెంట్ ట్రిప్ అని చూపిస్తుంది కదా. నెక్స్ట్ ఆఫ్టర్ ఛార్జింగ్, సిన్స్ లాస్ట్ రీసెట్, ఐడిల్ మోడ్, ఇవన్నీ మనం ఇక్కడి నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ ఇవే కాకుండా ఇక్కడ స్పీడ్ చూపిస్తుంది, ఇది ఇటుపక్క రేంజ్ కనిపిస్తుంది అనమాట మనకి. అండ్ ఇది బ్యాటరీ పర్సంటేజ్, ఇక్కడ మనకి టెంపరేచర్ చూపిస్తుంది. అండ్ ఇది లెవెల్ 2 అని ఉంది కదా, ఇది రీజన్. దీన్ని ఎలా అడ్జస్ట్ చేసుకోవాలంటే ప్యాడిల్స్ యూజ్ చేసి, ప్యాడిల్ షిఫ్టర్స్ ఉన్నాయి ఇక్కడ బోత్ సైడ్స్. ఇక్కడి నుంచే మనం రీజన్ లెవెల్స్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ కార్లో ఇంకో ఫీచర్ ఉంది, అదేంటంటే లెఫ్ట్ ప్యాడిల్ షిఫ్టర్ని హోల్డ్ చేసి పట్టుకుంటే బ్రేక్ కింద యూజ్ చేయొచ్చు అనమాట. అదొక కూల్ ఫీచర్, అది కూడా ట్రై చేద్దాం. అండ్ ఇందాక నేను చెప్పాను కదా, ఇది రేంజ్, ఇక్కడ మనకి రేంజ్ చూపిస్తుంది. ఇక్కడ ఓడోమీటర్ ఇది. సో ఇది ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఇన్ఫర్మేషన్. రైట్ సైడ్ స్టీరింగ్ కంట్రోల్స్ చూసుకుంటే మోడ్ అని ఉంది కదా, ఈ మోడ్ ఇక్కడ మ్యూజిక్ సోర్స్ మనం సెలెక్ట్ చేసుకోవడానికి. అండ్ ఇది వాయిస్ కమాండ్స్. ఇందులో మనకి చాలా వాయిస్ కమాండ్స్ ఉన్నాయి, సమ్ 200+ ఇంగ్లీష్ వాయిస్ కమాండ్స్ ఉంటాయి, అండ్ 130+ హిందీ వాయిస్ కమాండ్స్ ఉన్నాయి. సో ఇంగ్లీష్, హిందీ తప్ప రీజనల్ లాంగ్వేజెస్ ఏం లేవు. ఈ ఫేవరెట్స్ అండ్ ఇది కాల్ ఆన్సర్ రిజెక్ట్ చేయడానికి. ఇవి స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్. అండ్ ఇక్కడ మనకి హెడ్లైట్ కంట్రోల్స్ అండ్ ఇండికేటర్ కంట్రోల్స్ ఉన్నాయి. ఇటువైపు వైపర్ కంట్రోల్స్, ఇందులో రేర్ వైపర్ కూడా వస్తుంది, సో అది కూడా ఒకసారి ఆన్ చేసి చూద్దాం. ఇది కూడా 10.25 ఇంచ్, ఇందాక నేను చెప్పినట్టు. టచ్ రెస్పాన్స్ అయితే చాలా బాగుంది, బ్రైట్నెస్ కూడా. ఇక్కడ మనకి చాలా ఇన్ఫర్మేషన్ ఉంది, లైక్ క్లైమేట్లోకి వెళ్తే మనం ఏక్యూఐ, అవుట్ సైడ్ టెంపరేచర్, అండ్ వెంటిలేటెడ్ సీట్ కంట్రోల్స్ ఇక్కడ ఉన్నాయి మనకి. సో బోత్ డ్రైవర్ అండ్ కో ప్యాసింజర్ 3 లెవెల్స్ ఉన్నాయన్నమాట, ఇవి మనం సెట్ చేసుకోవచ్చు. అండ్ డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ ఉంది అందులో. ఇక్కడ 18 degrees, ఇక్కడ 18 degrees చూపిస్తుంది కదా. ఈ రెండింటిని సింక్ చేస్తే ఒకటే టెంపరేచర్ ఉంటుందన్నమాట. సింక్ వద్దనుకుంటే డిఫరెంట్గా మనం సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూడండి, సింక్లో ఉంది కాబట్టి నేను ఒకటి చేంజ్ చేస్తే ఆటోమేటిక్గా ఇంకోటి కూడా చేంజ్ అయిపోతుంది. ఆటో క్లైమేట్ కంట్రోల్ కూడా ఉంది. ఇక్కడ మనకు కావాలంటే ఓన్లీ డ్రైవర్ ఓన్లీ అని పెట్టుకోవచ్చు, అప్పుడు ఇటు సైడ్ ఉన్న ఏసీ బ్లోవర్స్ మాత్రమే పనిచేస్తాయి, ఫ్రంట్ ప్యాసింజర్ సైడ్ ఉన్న పనిచేయవు. ఇది ఆఫ్ అన్నమాట. సో ఇవి క్లైమేట్ కంట్రోల్స్. ఇదే కాకుండా వ్యాలే మోడ్ ఉంది, రేడియో సెట్టింగ్స్ ఉన్నాయి, నావిగేషన్, మ్యాప్స్. సో ఇందులో యాపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో కూడా వస్తాయి, కాకపోతే వైర్లెస్ రావు, వైర్డ్ వస్తాయి, అదొక్కటే డిసడ్వాంటేజ్. అండ్ అగైన్ మీకు బ్లూ లింక్ ఉంది, జియో సావన్, ఇవన్నీ కూడా ఉన్నాయి. సెట్టింగ్స్ మనం చూద్దాం ఇప్పుడు. సెట్టింగ్స్లో మనకి వెహికల్ సెట్టింగ్స్లో డ్రైవర్ అసిస్టెంట్ సెట్టింగ్స్ ఉన్నాయి. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఇక్కడ నుంచి మాడిఫై చేసుకోవచ్చు, థీమ్స్, బ్రైట్నెస్ అన్నీ కూడా. అండ్ అగైన్
climate controls, seat settings, lights, ఇవి డోర్ సెట్టింగ్స్. ఇందాక నేను చెప్పాను కదా ఎన్ఎఫ్సి, ఇది ఇక్కడ నుంచి ఎన్ఎఫ్సి మీరు సేవ్ చేసుకొని షేర్ చేసుకోవచ్చు. ఇవి కన్వీనియన్స్ సెట్టింగ్స్ అనమాట. సో ఇది ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ గురించి ఇన్ఫర్మేషన్. ఈ కింద మనం చూసుకున్నట్లయితే ఇవి కూడా అన్ని టచ్ ప్యానెలే. సెటప్, సీక్, ఇవన్నీ ఆడియో కంట్రోల్స్, మీడియా, రేడియో, నావిగేషన్, మ్యాప్. ఇక్కడ నుంచి ట్యూన్ ఇక్కడ మీరు చూడొచ్చు. ఎఫ్ఎం చేంజ్ చేసుకోవచ్చు అనమాట, ఆర్ సాంగ్స్ చేంజ్ చేసుకోవచ్చు. ఇది ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవడానికి, అండ్ ఆల్సో వాల్యూమ్ కంట్రోల్ చేసుకోవడానికి కూడా. ఇక్కడ ఏసీ కంట్రోల్స్ ఉన్నాయి. ఏదర్ మనం ఎక్కడి నుంచైనా కంట్రోల్ చేసుకోవచ్చు, లేదా ఎక్కడి నుంచైనా కంట్రోల్ చేసుకోవచ్చు. మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే అక్కడి నుంచి. ఇక్కడ నుంచి మనం స్పీడ్ తగ్గించుకోవచ్చు అనమాట, ఇది పెంచుకోవడానికి. అండ్ ఇక్కడ నుంచి డైరెక్షన్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇందాక చెప్పాను కదా సింక్ అని, ఇది ఎయిర్ సర్క్యులేషన్ అండ్ ఫ్రంట్ అండ్ రియర్ డిఫాగర్స్. డ్రైవర్ ఓన్లీ, అగైన్ ఇందాక చెప్పినట్టు ఓన్లీ డ్రైవర్ కావాలనుకుంటే దీన్ని యాక్టివేట్ చేసుకోవాలి. ఇది ఆఫ్ చేస్తే బోత్ సైడ్స్ మనకి ఏసీ వస్తుంది. ఇది టెంపరేచర్ కంట్రోల్, డ్యూయల్ జోన్ ఉంది కాబట్టి ఇటు కూడా టెంపరేచర్ కంట్రోల్ ఉంది ఒకటి. సో ఇది కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ మనకి టైప్ సి ఛార్జర్స్ ఉన్నాయి రెండు, సారీ ఒకటే ఉంది టైప్ సి ఛార్జర్. ఇది యూఎస్బి ఛార్జర్, 12 వోల్ట్ ఛార్జింగ్ సాకెట్ కూడా ఉందన్నమాట. వైర్లెస్ ఛార్జింగ్ డాక్ ఇది. ఇక్కడ కొద్ది స్టోరేజ్ స్పేస్ ఉంది. కంప్లీట్ ambient లైటింగ్ అంతా బ్లూలో ఉంటుంది, ఓషన్ థీమ్ అనమాట ఇది. అండ్ ఈ సీట్ అపాలిస్ట్రీ ఉంది కదా, దీన్ని ప్లాస్టిక్ బాటిల్స్ అండ్ కార్న్ వేస్టేజ్తో తయారు చేశారు సస్టైనబిలిటీ కోసం. ఇక్కడ కప్ హోల్డర్స్ ఉన్నాయి రెండు. ఇక్కడ నుంచి డ్రైవ్ మోడ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. యానిమేషన్స్ ఇక్కడ మీరు చూస్తే ఎకో, నార్మల్, స్పోర్ట్, 3 రైడింగ్ మోడ్స్ ఉన్నాయి. ఒక్కొక్క డ్రైవింగ్ మోడ్కి ఒక్కొక్క యానిమేషన్ వస్తుంది అనమాట. ఇది ఎకో, ఇది నార్మల్, అండ్ ఇది స్పోర్ట్. స్పోర్ట్కి ఫైర్ యానిమేషన్ వస్తుంది. ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ ఇది, ఎంగేజ్ ఆర్ డిసెంగేజ్ చేయొచ్చు ఇక్కడ నుంచి. ఆటో హోల్డ్ అండ్ పార్కింగ్ కెమెరా. ఇందాక నేను చెప్పాను కదా 360 డిగ్రీ పార్కింగ్ కెమెరా ఇది. ఇక్కడ నుంచి మనం యాంగిల్స్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇది 3D మోడల్. చుట్టూ ఏమున్నాయో చూసుకోవచ్చు అనమాట ఇక్కడైతే. అండ్ గైడ్ లైన్స్ కూడా అడాప్టివ్ ఉన్నాయి. స్టీరింగ్ టర్న్ చేస్తున్నప్పుడు మనకు చూపిస్తుంది. దట్స్ అబౌట్ ఇట్. అండ్ ఇది ఆటో డిమింగ్ IRVM. ఇక్కడ SOS, ఎమర్జెన్సీ, రోడ్ సైడ్ అసిస్టెంట్ అండ్ బ్లూ లింక్ బటన్స్ ఉన్నాయి. సన్ గ్లాస్ హోల్డర్ ఉంది ఇక్కడ. అండ్ బోత్ డ్రైవర్ అండ్ ఫ్రంట్ ప్యాసింజర్స్కి రీడింగ్ ల్యాంప్స్ ఉన్నాయి. ఇది మనం డోర్స్ సరిగ్గా లాక్ చేయనప్పుడు లైట్ ఆన్ అవ్వాలా ఆఫ్ అవ్వాలా అని ఇక్కడ నుంచి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ బటన్ ప్రెస్ చేస్తే బోత్ రీడింగ్ లైట్స్ ఆన్ అవుతాయి. ఇప్పుడు ఒకసారి సన్ రూఫ్ ఓపెన్ చేసి చూద్దాం. ఇది సన్ రూఫ్ ఓపెనింగ్ ఏరియా. చాలా ఎక్కువ ఉంది, మీకు కెమెరాలో సరిగా కనిపిస్తుందో లేదో తెలియదు. ఫుల్ పానోరామిక్ సన్ రూఫ్. ఆల్మోస్ట్ ఫ్రంట్ ప్యాసింజర్ సీట్ వెనక వరకు ఓపెన్ అవుతుంది. క్లోజ్ చేయడానికి దాన్ని పట్టుకొని ఉండాల్సిన అవసరం లేదు. జస్ట్ 1 బటన్ ప్రెస్ చేస్తే అదే క్లోజ్ అయిపోతుంది. ఇక్కడ చూసారు కదా, బ్లైండ్ కూడా ఆటోమేటిక్గా క్లోజ్ అవుతుంది, మాన్యువల్గా క్లోజ్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఇక్కడ సన్ వైజర్స్ చూసుకుంటే ఫ్రంట్ ప్యాసింజర్ మిర్రర్ ఉంది, లైట్ లేదు, డ్రైవర్ సైడ్ మిర్రర్ లేదు. అండ్ గ్లో బాక్స్, కూల్డ్ గ్లో బాక్స్ వస్తుంది ఇందులో. ఇట్స్ రియలీ గుడ్ థింగ్. హ్యాండ్ రెస్ట్ కింద కూడా స్టోరేజ్ స్పేస్ ఉంది, ఇది కూడా కూల్డే, ఇక్కడ మీరు చూడొచ్చు. సో గ్లో బాక్స్ అండ్ ఆర్మ్ రెస్ట్ కింద స్టోరేజ్ రెండు కూల్డ్ అనమాట. ఇది ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్ కంప్లీట్ వాక్ అరౌండ్. ఇప్పుడు డ్రైవ్ రివ్యూ స్టార్ట్ చేద్దాం. ఆల్ రైట్, ఇప్పుడు డ్రైవ్ మోడ్లో పెడదాం. నౌ ఇట్స్ ఇన్ డ్రైవ్ మోడ్. ఇక్కడ ఇండికేటర్ ఇచ్చినప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే బ్లైండ్ స్పాట్ కెమెరా ఆన్ అవుతుంది ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో. ఇప్పుడు యాక్సిలరేషన్ చూపిస్తే చూడండి ఒకసారి.
చూసారు కదా ఎంత కామ్గా రీచ్ అయిందో 169 వరకు, అసలు వెళ్ళినట్టే తెలియలేదు. అండ్ నాయిస్ ఇన్సులేషన్ కూడా చాలా బాగుంది. ఇప్పటి వరకు మీరు విన్నారు కదా, హై స్పీడ్లో అలానే ఉంటుంది క్యాబిన్లో. యాక్సలరేషన్ అయితే చాలా క్విక్ ఉంది. కంపెనీ క్లెయిమ్ 7.9 సెకండ్స్ ఉంది, కానీ కరెక్ట్గా లాంచ్ చేస్తే ఇంకా అంతకంటే ముందే రీచ్ అయిపోవచ్చు 100 km/h. అండ్ టాప్ స్పీడ్ చూసుకుంటే ఇక్కడే నేను 170 రీచ్ అయ్యా ఆల్మోస్ట్. సో రోడ్స్ బాగుంటే ఈజీగా 175+ ఉంటుంది అనుకుంటున్నా టాప్ స్పీడ్. పవర్ చాలా ఇన్స్టెంట్గా వస్తుంది యాక్సిలరేటర్ ప్రెస్ చేసిన వెంటనే. ఇది సిటీస్లో ఆర్ హైవేస్లో ఓవర్టేక్స్ చేసినప్పుడు బాగా యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇందులో డ్రైవింగ్ మోడ్స్ ఉన్నాయని చెప్పాను కదా, ఎకో, నార్మల్ అండ్ స్పోర్ట్ అని. ఎకో, నార్మల్ వాడుకుంటే మనకి రేంజ్ పెరుగుతుంది అనమాట. పవర్ అంత రాకపోవచ్చు, కానీ రేంజ్ అయితే పెరుగుతుంది. ఇందులో నాకు నచ్చింది ఏంటంటే 2 బ్యాటరీ ప్యాక్స్కి టార్క్ సేమే ఉంచారు. హార్స్ పవర్లోనే డిఫరెన్స్ ఉంది. 255 Nm టార్క్. సో టార్క్ ఎక్కువ ఉంటే మనకి ఈజీ ఉంటుంది అనమాట కార్ మూవ్ అవ్వడం అనేది. ఎస్పెషల్లీ ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేవి వెయిట్ ఎక్కువ ఉంటాయి, బ్యాటరీ ప్యాక్స్ పెద్దవి కాబట్టి. నెక్స్ట్ స్టీరింగ్ ఫీడ్బ్యాక్ చాలా బాగుంది. హై స్పీడ్స్లో కూడా కాన్ఫిడెన్స్ వస్తుంది అనమాట. అండ్ క్విక్గా టర్న్ అవుతుంది, స్మూత్గా ఉంది. మెయిన్లీ సిటీ డ్రైవింగ్ చేసే వాళ్ళకి అది చాలా ఇంపార్టెంట్. ఈ కార్కి ఎలానో గేర్ బాక్స్ లాంటివి ఏమి ఉండవు కాబట్టి హ్యాపీగా 2 హ్యాండ్స్తో డ్రైవ్ చేయొచ్చు. అండ్ చాలామందికి బ్యాటరీ ప్యాక్ కింద ఉంది కాబట్టి స్క్రేప్ అవుతుందేమో డౌట్ ఉంటుంది. ఇక్కడ నేను క్రాస్ చేసిన స్పీడ్ బ్రేకర్ కొంచెం పెద్దది, అయినా కూడా ఎలాంటి స్క్రేపింగ్ లేదు. ఫుల్ కెపాసిటీతో ఉంది కార్. 4 మెంబర్స్ కూర్చొని ఉన్నాను నేను డ్రైవ్ చేసినప్పుడు, కానీ గ్రౌండ్ క్లియరెన్స్లో ఇష్యూస్ అయితే రాలేదు. స్టీరింగ్ చూడండి ఎంత స్మూత్గా టర్న్ అవుతుందో. ఇది మీరు ఒకసారి ఎక్స్పీరియన్స్ చేస్తే మీకే అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ ఇంప్రెసివ్ థింగ్ ఈ కార్లో సస్పెన్షన్ అనమాట. చాలా బ్యాలెన్స్డ్ సస్పెన్షన్ ఇది. స్టిఫ్గా లేదు. క్రెటా ఎన్లైన్ మనం చూసుకుంటే అందులో కొంచెం స్టిఫ్గా ఉంటుంది ఆ స్పోర్టీ క్యారెక్టర్ కోసం, కానీ ఇందులో కంఫర్ట్ని దృష్టిలో పెట్టుకొని ట్యూన్ చేశారు సస్పెన్షన్ని. చాలా బాగుంది. స్పీడ్ బ్రేకర్స్ వచ్చినా, పాట్ హోల్స్ వచ్చినా అబ్జార్బ్ చేసేస్తుంది అనమాట మ్యాక్సిమం. నెక్స్ట్ సేఫ్టీ చూసుకున్నట్టయితే ఇందులో ఇందాక నేను చెప్పినట్టు 6 ఎయిర్ బ్యాగ్స్ అండ్ ఆల్ 4 వీల్స్కి 4 డిస్క్ బ్రేక్స్ అనేవి స్టాండర్డ్ వస్తాయి. అండ్ లెవెల్ 2 ADAS కూడా ఉంది. అంటే ఎమర్జెన్సీ బ్రేకింగ్, కొలిజన్ వార్నింగ్, లేన్ కీప్ అసిస్ట్, అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ లాంటి ఫీచర్స్ అనమాట. ఇందులో కొన్ని ఫీచర్స్ బాగానే ఉంటాయి, కానీ కొన్ని ఫీచర్స్ మీద నాకు మిక్స్డ్ ఒపీనియన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ లేన్ కీప్ అసిస్ట్. మన రోడ్స్ పైన లేన్ మార్కింగ్ సరిగ్గా ఉండవు. ఈ రోడ్లో నేను ఓవర్టేక్ చేద్దాం అనుకుని లెఫ్ట్కి వెళ్ళిన ప్రతిసారి నన్ను రైట్కి పుష్ చేసింది. సో ఇలా డ్రైవింగ్తో ఇంటర్ఫియర్ అయ్యే ఫీచర్స్ అంత మంచివి కాదేమో నా ఫీలింగ్. ఇప్పుడు ఓవర్టేక్ చేయడానికి లెఫ్ట్ సైడ్ వెళ్తా కదా, ఇప్పుడు చూడండి. ఇలా అనమాట, లెఫ్ట్కి వెళ్తున్న ప్రతిసారి రైట్కి పుష్ చేసేస్తుంది. సో ఇవి కొన్నిసార్లు ఇంటర్ఫియర్ అవుతాయి డ్రైవింగ్తో. ఇంకోటి చిల్డ్రన్ క్రాసింగ్ ద రోడ్ అనేది వార్నింగ్ వస్తూ ఉంటుంది, బట్ చిల్డ్రన్ ఎవరు ఉండరు అక్కడ. ఐ డోంట్ నో ఆ సిస్టమ్ ఎలా వర్క్ అవుతుందో. సో వీలైనంత వరకు ADAS మీద డిపెండ్ అవ్వకపోవడమే బెటర్, ఎస్పెషల్లీ మన ఇండియన్ రోడ్ కండిషన్స్లో. నెక్స్ట్ బ్రేకింగ్ గురించి చెప్పాలి. ఇందులో రీజనరేటివ్ బ్రేకింగ్ వస్తుంది. 4 లెవెల్స్ ఉంటాయి. లెవెల్ 2లో డ్రైవ్ చేశాను నేను, కాబట్టి పెద్దగా ఇంటర్ఫియర్ అవ్వలేదు రీజన్ బ్రేకింగ్ అనేది. బ్రేక్స్ ఫీడ్బ్యాక్ బాగుంది. బ్రేక్ బై వైర్ కూడా ఇచ్చుంటే బాగుండేది. ఇందాక నేను చెప్పినట్టు లెఫ్ట్ సైడ్ ప్యాడల్ షిఫ్ట్ అని బ్రేక్ కింద యూజ్ చేయొచ్చు, కానీ కొంచెం ల్యాగ్ అనిపించింది ప్యాడల్ షిఫ్టర్ యూజ్ చేసి బ్రేక్ చేస్తే. సో మోస్ట్లీ కాల్తోనే బ్రేక్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ సీట్ కంఫర్ట్ ఎక్సలెంట్ ఉంది. విజిబిలిటీ కూడా, బోనెట్ ఎండ్స్ క్లియర్గా కనిపిస్తాయి. అండ్ ఈ కార్లో 360 degrees కెమెరా అండ్ సెన్సర్స్ ఉన్నాయి. అవే కాకుండా బ్లైండ్ స్పాట్ కెమెరాస్ కూడా ఇందాక నేను చూపించినట్టు. అండ్ ORVMలో కూడా బ్లైండ్ స్పాట్ డిటెక్షన్ అనేది వస్తుంది. ఏదైనా వెహికల్ మనకి దగ్గరగా వస్తుంటే అందులో వార్నింగ్ చూపిస్తుంది అనమాట. నెక్స్ట్ ఎయిర్ కండిషనింగ్ చాలా బాగుంది. క్యాబిన్ ఫాస్ట్గా కూల్ అయిపోతుంది. డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ ఉంది కాబట్టి ఇండివిజువల్ సెట్టింగ్స్ పెట్టుకోవచ్చు. అండ్ రేర్ ప్యాసింజర్స్కి కూడా AC వెంట్స్ ఉన్నాయి. ఓవరాల్గా వెల్ రౌండెడ్ ప్యాకేజ్ అని చెప్పొచ్చు ఈ కార్ని, ఎందుకంటే అన్ని పర్పసెస్కి యూజ్ చేసుకోవచ్చు. ప్రాక్టికాలిటీ ఉంది, పర్ఫార్మెన్స్ ఉంది, అండ్ హ్యూండే సర్వీస్ చాలా పెద్దది. ఆల్ మేజర్ సిటీస్, టౌన్స్లో ఉంటుంది. సో సర్వీస్లో కూడా ప్రాబ్లం ఉండదు. నెక్స్ట్ ఈ ఛార్జింగ్ స్టేషన్స్ అనేవి ప్రతి హ్యూండే షోరూంలో ఒకటి పెడతారంట, DC ఛార్జింగ్. ఆల్మోస్ట్ ఆల్ సిటీస్లో, టౌన్స్లో హ్యూండే షోరూమ్ ఒకటి ఉంటుంది. సో షోరూమ్ ఉంటే మీకు ఛార్జింగ్ స్టేషన్ కూడా ఉన్నట్టే. రేంజ్ యాంగ్జైటీ అనేది ఉండదు దానివల్ల. ఈ కార్ని నేను నైట్ టైం కూడా డ్రైవ్ చేశాను. హెడ్లైట్ త్రో అయితే చాలా బాగుంది, హై బీమ్ ఎస్పెషల్లీ. అండ్ ఈ ఆటో డిమింగ్ IRVM ఉంది కదా, అది కూడా చాలా బాగా పనిచేస్తుంది. డే టైం తెలియలేదు, కానీ యాంబియంట్ లైటింగ్ వల్ల ఇంటీరియర్ లుక్ మారిపోతుంది కంప్లీట్గా నైట్ టైంలో. ఇంకా అన్ని బటన్స్, స్విచెస్ ఇల్యూమినేషన్తో వస్తాయి, కన్ఫ్యూజన్ ఉండదు దీనివల్ల.
సో ఫైనలీ నాకు అనిపించింది ఏంటంటే ఈ కార్లో క్రెటాలో ఉన్న యూఎస్పీస్ అన్నీ ఉన్నాయి. క్రెటా ఎందుకు సెగ్మెంట్లోనే హైయెస్ట్ సెల్లింగ్ కార్ అయిందో ఆ క్వాలిటీస్ అన్నీ ఇందులో ఉన్నాయి. అవి కాకుండా ఇంకా ఎక్స్ట్రాస్ యాడ్ చేశారు. సో ఏదైతే ప్రైస్ హైక్ ఉందో నార్మల్ క్రెటాకి అండ్ ఈవీకి మధ్యలో, దట్స్ టోటలీ వర్త్ ఇట్ నా ఒపీనియన్లో. అండ్ హ్యూండే లాంటి ఒక హైలీ రెప్యూటెడ్ కంపెనీ నుంచి వస్తుంది ఈ కార్. సో సర్వీస్లో క్వాలిటీలో ఇష్యూస్ ఉంటాయని నేను అనుకోను. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఈ కార్ గురించి మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్స్లో చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలానే ఈ ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఆటోమోటివ్ కాంటెంట్ ఇంకా వస్తూనే ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఆల్వేస్ రైడ్ అండ్ డ్రైవ్ సేఫ్. థ్యాంక్ యూ.